హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే సండే రోజు వీడియో అండి. సో చిన్న మినీ వ్లాగ్. ఇంకా ముందుగా అయితే అన్నం వండేస్తున్నానండి. అన్నము ఇట్లా వాడ్చే అలవాటు మీలో ఎంతమందికి ఉంది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. నేనైతే అన్నం వాడ్చేస్తానండి. సో అన్నం అయిపోతే వండేసాను. రైస్ అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజైతే చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ ఫ్రై చేసి అండ్ రసం అయితే పెడుతున్నానండి. మంచిగా చికెన్ ఫ్రై నా స్టైల్లో నేను ఎలా చేస్తానండి మీకైతే చూపించేస్తానండి. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను కదా, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ దినుసులు అయితే వేసానండి. సో బిర్యానీ దినుసులు అంటే ఏమేమో కాదండి, ఒట్టి పట్టా లవంగా మొగ్గ అయితే వేసాను. అవి కొంచెం ఫ్రై అవనిచ్చేసి అందులో ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని చికెన్ అయితే వేసుకున్నానండి. చికెను ఉప్పు వేసేసుకొని చికెన్లో వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు బాగా ఉడికించేసుకుంటానండి. చూడండి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఎప్పుడైతే నేను ఇంట్లో దంచి వేసుకుంటానండి. సో ఈరోజు అయితే నేను ప్యాకెట్ తెచ్చాను. ఇలా ప్యాకెట్ కంటే కూడా ఇంట్లో అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. సో మీరైతే అప్పటికప్పుడు దంచి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే. నేనైతే ఈరోజు ప్యాకెట్ తెచ్చానని చెప్పాను కదా, ప్యాకెట్ అయితే వేసాను. సో అది వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై అయితే అవనిచ్చి అందులో కూరకు సరిపడా కారం వేసుకొని వేగనిచ్చేసానండి. ఈరోజు అయితే చికెన్ ఫ్రై అయితే కొంచెం డిఫరెంట్గా చేశాను. మసాలా పౌడర్ అనేది ధనియాలు, జీలకర్ర, కొంచెం మిరియాలు, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి ఫస్ట్ అయితే పౌడర్ పట్టేసుకున్నానండి. ఆ పొడి అయితే వేసేసి చికెన్ అయితే కొంచెం బాగా వేగనిచ్చేసి లాస్ట్లో ఒక స్పూన్ అయితే కొబ్బరి పౌడర్ అండి, కొబ్బరి పొడి అది కూడా ఇంట్లో నేను పట్టుకునిందే. కొబ్బరి పొడి అయితే వేసేసి చికెన్ బాగా ఫ్రై చేసేసానండి. సో బాండ్లు ఏంటి అలా అయిపోయింది అనుకుంటారేమో, చికెన్ బాగా వేగేసరికి అట్లా వచ్చేసిందిలేండి. సో చికెన్ బాగా ఫ్రై అయిపోయింది చూడండి. పీస్ ఎంత బాగా విడివిడిగా వచ్చేస్తుందో. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో ఇంకా దించే ముందు కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకా కొంచెం సేపు ఫ్రై అవనిచ్చేసి ఉప్పు అయితే ఇప్పుడే చూసుకోండి. ఫస్ట్ అయితే చికెన్లో వేసేసి ఉడకబెట్టేసాం కదా, అది కూరకైతే పట్టేసి ఉంటుంది బాగా. సో ఫ్రైకి అంతా కూడా ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని చేసేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. రసంకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫ్రై అయితే అయిపోయింది కదా, దీన్ని అయితే వేరేగా గిన్నెలోకి తీసి పెట్టేసుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లేసి ఇలాగని పెట్టేస్తే చాలా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది అండ్ ఫ్రై చూసేదానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈరోజైతే మా ఇంట్లో మధ్యాహ్నం వంటలు రసం చేశాను. చూడండి రసం అయితే అంటే రసం వీడియో ఏం తీయలేదులేండి, అందరికీ తెలిసిందే కదా, నార్మల్గా చూపిస్తున్నాను అంతే. స్టవ్ మీదే ఉంది ఇంకా అది. తర్వాత చికెన్ ఫ్రై అయితే చేశాను అండ్ రైస్ అయితే వండేసాను. ఇంతేనండి ఈ రోజుకైతే. ఇంకా వీడియో అయితే నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి.